నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మనం చూసుకుంటే పరిమిత రంగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు తమ యొక్క వీసాను బదిలీ చేసుకోవచ్చని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన పరిమిత రంగాలలో వీసా బదిలీలను అనుమతించే కువైట్ యొక్క నిర్ణయం ప్రవాస కార్మికులు సమర్పించిన బదిలీ అభ్యర్థనల సంఖ్య చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగంలోనే 8,553కు చేరుకున్నట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలియజేశారు. మొత్తం మే నెల ప్రారంభంలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ విధానం వల్ల లబ్ధి పొందుతూ ఉన్న ప్రవాస కార్మికుల సంఖ్య 14,440కి పెరిగిందని, జూన్ నెలాఖరు వరకు ప్రవాస కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తామని చెప్పి ఈ విధానం నియంత్రిత నిబంధనల ప్రకారం వ్యవసాయం, పశుసంపద, మత్స్య పరిశ్రమ మరియు పారిశ్రామిక రంగంలో పనిచేసే ప్రవాస కార్మికులకు ఈ యొక్క కొత్త నిబంధన, కొత్త వీసా ట్రాన్స్ఫర్, వీసా బదిలీ వర్తిస్తుందని చెప్పి అధికారులు తెలియజేశారు. వేలాది దరఖాస్తులు ఆటోమేటెడ్ సిస్టంల ద్వారా ప్రాసెస్ చేయబడుతూనే ఉన్నాయని, దరఖాస్తులు వస్తూనే ఉన్నందున ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు ధృవీకరించారు. అవసరమైన పత్రాలు అందించడంలో విఫలమైన వందలాది ప్రవాస కార్మికుల దరఖాస్తులను తిరస్కరించినట్లు సమాచారం. ముఖ్యంగా యజమాని ఆమోదం లేకుండా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి, యజమాని ఆమోదం లేకపోతే మీ యొక్క వీసా ట్రాన్స్ఫర్ చేయరని చెప్పేసి అధికారులు తెలియజేశారు. మీ యొక్క యజమాని నుంచి ఎన్ఓసి అయితే సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.